మళ్ళీ ఇంకొక పిల్లి పంచాయతీ పెట్టారు. మైనరా మేజరా అదేదో ఒక సినిమా చిన్నప్పుడు చూసిన సినిమాలో మోహన్ బాబు అంటాడు కన్యా కాదా అని. అట్లా వీళ్ళు మైనరా మేజరా అని మాట్లాడుతున్నారు. సరేనండి మేజరే చేస్తావా చెప్పు. మీకేమన్నా లైసెన్సులు ఇచ్చారా? ఢిల్లీ నుంచి లైసెన్సులు వచ్చినాయా? మేజర్లు ఎక్కడ కనిపిస్తే వాళ్ళని అత్యాచారాలు చేసేయండి, మేజర్ల మీద చేస్తే కేసులు కావు అని. మనం మాట్లాడేదానికి అర్థం పర్థం, మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామే, మామూలు వాళ్ళం కాదే అనే జ్ఞానం లేకుండా అయిపోయింది. అసలు లోకం ఇట్లా అయిపోతే ఇందాక చెప్తున్నారు కదా, వాడెవడు ఆడవాళ్ళు ఎందుకు చదువుకోవటం, మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు, మళ్ళీ మన తిప్పి వెనక్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. మనమేమో ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళని ఇగో మీ సంగతి చెప్తాను చూడండి. ఈ విధానంలో ఉంటే ఈ సమాజం అయితే సహించదు, అంతవరకు నాకు నమ్మకం ఉంది. తెలంగాణ సమాజం మట్టుకు, దక్షిణాది సమాజం మట్టుకు ఉత్తరప్రదేశ్లోనో మధ్యప్రదేశ్లోనో రాజస్థాన్లోనో లేదా ఢిల్లీలోనో బీహార్లోనో జరుగుతాయి. వాళ్ళు నోర్లు మూసుకుంటారు. మనం అట్లా కాదు, మనం నోరు మూసుకోం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యూష అనే సినిమా యాక్టర్ కేసు విషయం ఈ రోజుకి మాట్లాడుతూనే ఉన్నాం, వదల్లే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వదల్లా. డబ్బులున్న వాళ్ళకి ఎట్లా బెయిల్స్ వస్తాయి, ఏ సెక్షన్స్ వాళ్ళకి శిక్షలు పడతాయి అనేది మనం చెప్పగలుగుతున్నాం. జైలుకి వెళ్ళి చూడండి, అందరూ ఎస్సీలు ఎస్టీలే ఉంటారు, ఎక్కడన్నా ఒకళ్ళు బీసీలు ఉంటారు. ఆర్థిక నేరాల్లో దెబ్బతే అగ్రకులాల వాళ్ళు, రాజకీయ నాయకులు ఎక్కడ ఏ జైల్లోనూ కనిపించరు. నేను జైళ్ళకి వెళ్ళి చూసా, అగ్రకులాల వాళ్ళు ఉండరు, అట్లాగే రాజకీయ నాయకులు ఉండరు, వ్యాపార వర్గాల వాళ్ళు ఉండరు. ఎవరంటే తిండికి టికానా లేని వాళ్ళు, బెయిల్ వేసుకోవడం రాని వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. అందుకని మనం ఈ న్యాయస్థానాలను నమ్ముకుని ఈ న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని మనం అనుకుంటే దానంత భ్రమ ఇంకొకటి లేదు.